హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. నేను బాగున్నాను. మీరు బాగున్నారా? మీరు చూస్తున్నారు మన తెలంగాణ ఊరు ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకునే ముచ్చట ఏంటంటే, ఇది కాకతీయులది ఓరగల్లులో తూర్పు కోట అండి. తూర్పు కోట ద్వారం వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ వచ్చేసి ఏంటి, ఇక్కడ రాళ్ళు చూడండి ఎంత కోట ఎంత పెద్దగా పెట్టారో. ఒక్కొక్కటి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో రాళ్ళు. ఇక్కడ దగ్గర నుంచి ఇక్కడ రాళ్ళు చూడండి, ఒక్కొక్క రాయి చూస్తే ఎంత పెద్దగా ఉందంటే చాలా. అసలు మనం ఇంత పెద్ద రాళ్ళు అప్పుడు ఏనుగులతోటి కట్టించేదండి ఈ కోటని. ఇక్కడ మనకి ఈ రాజుల వాళ్ళ గుర్తులు కూడా ఈ కోటకు పెట్టేదండి. ఇక్కడ కోటకు మీకు చూపిస్తాను వాళ్ళ గుర్తులు, వాళ్ళ దాంట్లో నాట్యాలు ఏమేంటి అని చెప్పేసి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి అక్కడ వచ్చేసి వాళ్ళు ఏ విధంగానైతే ధ్యానం చేసేదో, అక్కడ నాట్య మండలిలో ఏ విధంగానైతే ఆ రాజుల కాలం నాటి ఎలా నాట్యం చేసేదో అవన్నీ కూడా వాళ్ళ సంబంధించిన విశేషాలు ఈ రాతికోటలో పెట్టడం జరిగిందండి. ఇక్కడ అంటే ఇప్పుడు ఎంత పెద్దగా ఉందో ఇక్కడ మనకి. అక్కడ చూడండి ఏనుగులతోటి వాళ్ళు ఏ విధంగానైతే ఏనుగుల మీద రాజులు వచ్చేదో అక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏనుగుల మీద వాళ్ళు కూర్చున్నట్టు, ఏనుగుల మీద వాళ్ళు వచ్చే రాజులు వస్తుంటే ఏనుగుల మీద వస్తున్నట్టు ఆ వెనుక అక్కడ చూడండి ఎలా ఉన్నాయో. కోట దర్వాజా అండి ఇది. ఇది వచ్చేసి ఇక్కడ మీకు ఒక చిన్న విశిష్టమైనది ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి తూర్పు కోట దర్వాజా కింద హోల్ ఉంటుంది చూడండి. ఇక్కడ ఈ దర్వాజాలో హోల్ ఉంది. ఈ హోల్ విశిష్టత ఏంటంటే, ఇక్కడ బేతాళ రాజు అనేట ఆయన ఇక్కడ దీనికి చాటలు చీపిరి పెట్టాడండి. అంటే వేరే వాళ్ళు ఎవరు రావద్దు అని చెప్పేసి ఇక్కడ పెట్టాడండి. అంటే అప్పుడు కళ్యాణ రాజు అనేట ఆయన ఈయన మీదకి వచ్చినప్పుడు గుర్రం దీన్ని చూసి ఆగిందండి. కానీ కళ్యాణ రాజు దాన్ని గమనించక గుర్రాన్ని కొట్టడం జరిగింది. అయితే ఆ గుర్రాన్ని కొట్టడం వల్ల రక్తం వచ్చేసిందండి. సరే ఇక కత్తి తీసి దీన్ని చంపేస్తా, గుర్రం పోవట్లేదు అని చెప్పేసి కూడా పోతుంటే అప్పుడు పైన చూసేసి కళ్యాణ రాజు చూసేసి, అరే నేను గుర్రాన్ని తప్పు చేశానని చెప్పేసి ఇక్కడ దగ్గరలో ఉన్న చెరువు దగ్గర తీసుకెళ్ళి గుర్రాన్ని కడిగేసి అప్పుడు బేతాళ రాజు మీదకి యుద్ధానికి వెళ్ళాడండి. ఇది ఈ హోలు విశిష్టత అండి. ఇక్కడ ఈ ఫస్ట్ తూర్పు దర్వాజాలో ఉంది. ఇవి మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇవి కనబడుతున్నాయి. ఏంటంటే వీటిల్లో మనకి సైనికులు నిలబడేదట అండి. ఇక్కడ సైనికులు ఇక్కడ నిలబడేసి ఎవరైతే శత్రువులు వస్తున్నారో వాళ్ళని శత్రువులు కనబడకుండా ఇక్కడ నిలబడేదండి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మనకి క్రాస్ ఉంది. ఎందుకు ఇలా క్రాస్గా లోపలికి వచ్చేటట్టు అంటే ఎల్ షేప్ అండి, జెడ్ షేప్ అని అంటామండి. ఎందుకనంటే ఎవరైనా కూడా పరిగెత్తేటప్పుడు స్ట్రైట్గా ఉంటే చాలా స్పీడ్గా పరిగెడతాడు. ఏదైనా వంక వచ్చిందని అంటే అక్కడ మనకి స్లో అయిపోతారు కదా. శత్రువు కూడా అలా వచ్చే లోపు కానీ లేదా పారిపోయేటప్పుడు కూడా ఈ కాకతీయులు వాళ్ళను యుద్ధాన్ని ఎదుర్కోవడానికి ఈ విధంగా నిర్మించడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.